కామెడీ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం అంతా చాలా బాగుంది. సో అంటే ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వాలి అనేది మొత్తం కామెడీ ద్వారానే ఇచ్చారనమాట. ప్రతి సీన్ దగ్గర సెకండ్ హాఫ్ ఇదేంటి హోటల్లో జరిగేదంతా కామెడీ అదంతా చాలా బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే ఫ్యామిలీ బట్ అదే జోనర్లో కంప్లీట్గా తీస్తున్నాను. మాకు లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలి అంటే నేను ఈ సినిమా వరకే మాట్లాడగలను. అదైతే బాగుంది. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. చిన్నపిల్లలతో కూడా వచ్చి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళొచ్చు ఫుల్గా. అది చెప్పక్కర్లేదు ఇంకా దర్శి గారి యాక్టింగ్ అంటే. సో యాజ్ మిగిలిన సినిమాలు ఎట్లయితే ఉన్నాయో ఈ సినిమా కూడా డిఫరెంట్ యాంగిల్ కామెడీ పరంగా తన యాక్టింగ్ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అది వెన్నెల కిషోర్ గారిది ఇంకా సూపర్ హైలైట్ కామెడీ. ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. యాక్చువల్లీ ఇద్దరు 2 డిఫరెంట్ గ్రేట్ యాక్టర్స్. సో ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే చూడొచ్చు. జాతకాల గురించి జాతకాలు ఎంతవరకు నమ్మొచ్చు, కొందరు పిచ్చిగా నమ్ముతారు, కొందరు అసలు పట్టించుకోరు. సో ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అనేది అయితే చూపించారు ఈ మూవీలో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ప్రతి సినిమాలో జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. బట్ ఈ మూవీలో కొంచెం చూపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. క్యారెక్టర్ రోల్ అనేది అంటే అదే ఇందాక చెప్పాను కదా, జాతకాల గురించి ఎంతవరకు తీసుకోవచ్చు, ఒకరు చెప్పారని చెప్పి గుడ్డిగా అట్లా వెళ్ళిపోకుండా ఎంతవరకు తీసుకోవచ్చు అనేది చూపించారు సినిమాలో. చాలా తనికెల భరణి గారు వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చారు యాక్చువల్గా ఇప్పుడు. సో సీనియర్ యాక్టర్స్ లేకపోతే ఆల్మోస్ట్ అందరూ సీనియర్ యాక్టర్సే ఉన్నారు మూవీలో. డెఫినెట్గా స్టార్టింగ్లో చెప్పింది అది నేను. అందరూ ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో అందరూ కలిసి వచ్చి చూడొచ్చు. ఇది ఫుల్ కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉంది ఇదైతే. అందులో ఒక కొంచెం సీరియస్ రోల్ అండ్ అట్లా ఉంటుంది. సో ఇది కంప్లీట్ కామెడీ రోల్ అనమాట. అవుట్ ఆఫ్ 10 8. థ్యాంక్ యూ. కామెడీ అంటే సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఆయన అసలు చాలా మంచి యాక్టర్. మధ్యలో ఏదో 1-2 మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరో అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరిది బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే కొంచెం నార్మల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ జోనర్ నుంచి ఆయన బయటికి రాకుండా కంప్లీట్గా ఆవేదిస్తున్నారు. మరి యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ అయితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఇంత నవ్వుకుంటూ సినిమా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు వచ్చిన అందరూ. పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన అసలు ఇరగదీసేశారండి. దూకుడు సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అంత బాగుంది అనిపించింది. హీరోయిన్ బాగుంది. అంటే తర్వాత దర్శి గారికి కంప్లీట్ జోనర్ చేంజ్ చేశారు. మరి వర్కౌట్ అయితే ఇట్లా మల్టిపుల్ స్టోరీస్తో చేయడం అంటే ఆయన ఏదైనా చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది మనం చూసాం కదా ఈ యాంగిల్. బట్ ఇందులో ప్రియదర్శి గారు ఉంటేనే చూడగలము అన్నట్టుగా ఉంది. అంత బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు ఇట్లా సీనియర్ అందరూ అంటే తనికెళ్ళ భరణి గారిది చిన్న క్యారెక్టర్ అండి. ఓవరాల్గా హైలైట్స్ అంటే కామెడీనా సినిమాలో అంటే ఫన్ కోసమే కదా మూవీకి వచ్చేది. హ్యాపీగా అంటే మీకున్న స్ట్రెస్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఓకే, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అష్టాచమ్మ ఆయనది ఫుల్ లెంత్ ఆఫ్ కామెడీ చూసి మనకు కామెడీ తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు విల్ బి ఫర్ ఎవర్ అనమాట. ఆయన కామెడీ కూడా ఎందుకంటే మనకు కొంతవరకు జంజాల గారి కామెడీ అంటాం, ఈవీ గారి కామెడీ ఇవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అదే కోవలోకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి కామెడీ కూడా నిజంగా సూపర్ సినిమా అయితే నేను థరోలీ ఎంజాయ్ చేశా. ఫుల్గా నవ్వుకున్నా, ఫుల్గా సినిమాని ఎంజాయ్ చేశా. అండ్ దర్శి గారు, వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళ కామెడీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ సినిమా. అసలు ఇంద్రగంటి గారు అంటే కంప్లీట్గా ఇదే జోనర్ సినిమాలు తీస్తున్నారు. ఇదే జోనర్ ఎందుకైంది మధ్యలో మనకి డిఫరెంట్గా సమ్మోహనం ఒకటి లవ్ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్ నాకటి కడలు తప్పే ఉంది. కానీ కామెడీ వేరు కదా. నవ్వించడం మనుషుల్ని ఒక ఆర్గానిక్ కామెడీతో నవ్వించడం అనేది చాలా మంచి విషయం. అంటే పిచ్చిగా డైలాగులు పెట్టి డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి క్రింజ్గా చేసి కామెడీ చేసి నవ్వించవచ్చు. అలా నవ్వేది మనకు ఎక్కువ ఉండదు. బట్ ఇది హెల్తీ కామెడీ.
చక్కగా ఒక మంచి సినిమాతో, ఒక మంచి కామెడీతో, ఎనర్జెటిక్ అండ్ ఆర్గానిక్ కామెడీతో చక్కగా కూర్చుని థియేటర్లో నవ్వుతున్నాం. ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు డబుల్ మీనింగ్ లేకుండా అంటే మరి హ్యాపీయే కదా. అలాంటి సినిమాలు తీయడం అనేది చాలా రేర్ కేసెస్. సో అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి ఉండిపోతుంది. ఆయనకు మళ్ళీ నాకు తెలిసి అష్టాచమ్మ తర్వాత, సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిలిం అనమాట ఆయనకి. ఏమైనా మార్క్స్ ఇస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంద్రగంటి గారి నుంచి, అంటే సేమ్ ప్యాటర్న్ ఏమో నెక్స్ట్ టైం ఇంకా ఏవో జోనర్స్ వేరే ట్రై చేస్తారని చెప్తున్నారు ఈ మధ్యన చెప్పిన ఇంటర్వ్యూల్లో వాటిల్లో. సో నాకు తెలిసి ఆయన నుంచి ఒక డిఫరెంట్ జోనర్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఉంది. అంటే ఒక పెద్ద హీరోతో ఒక సినిమా అయితే ప్లానింగ్ ఉందన్నారు. ఎవరితో ఏంటనేది మనకు తెలీదు. సో తర్వాత దర్శి గారి క్యారెక్టర్ మళ్ళీ ఆయన కామెడీ, ఆయన జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. కోర్టులో ఒక టిపికల్ యాక్షన్ డ్రామా ఉంటుంది, బట్ ఇందులో అలా లేదు. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీలోకి తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ అసలు వైవ హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, ఈయన కలిపి ముగ్గురు చేసిన కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్యన, వెన్నెల కిషోర్ గారు దర్శి గారి మధ్యన ఒక 10 minutes కామెడీ ట్రాక్ ఉంటుంది. మామూలుగా హిలేరియస్ అనమాట. అది కంప్లీట్గా ఒక హెల్తీ కామెడీ తోటి మన ముందుకు వచ్చారు. సో సినిమా వాజ్ గుడ్. అండ్ రూపా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్గా ఎమోషన్ పండిస్తూ కామెడీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఫ్యామిలీ అందరికీ ఏం నచ్చింది సినిమాలో మీకు? ఫుల్ లెంత్ కామెడీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ కామెడీ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. సాంగ్స్ అనేది అంత ఏం లేవండి, సాంగ్స్ తక్కువ ఉంటాయి. వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంటుంది. వెన్నెల కిషోర్ గారి అట్లాగే ప్రియదర్శి కూడా ఇద్దరిది అసలు పోటీ చేశారు. ఇద్దరు కమెడియన్స్ కాబట్టి కామెడీ ట్రాక్ అద్దరు కొట్టేశారు ఇద్దరు. జాతిరత్నాల తర్వాత ఇంకొక కామెడీ బ్లాక్ బస్టర్. జాతిరత్నాలతో పోల్చుకుంటే అది వేరే సినిమా. కామెడీ పరంగా ఓకే. కామెడీ పరంగా సెకండ్ హాఫ్లో జాతిరత్నాలు పోల్చుకోవచ్చు. సెకండ్ హాఫ్ ముగ్గురు ఉంటారు. సో అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు కాబట్టి ఇక్కడ బాగా చేస్తారు. సినిమాలో మైనస్ ఏంటి? మైనస్ అంటే ఒక జాతకాల గురించి సినిమా చూపిస్తారు కానీ జాతకాలు చేయడం వల్ల కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుద్ది తనకి, హీరోకి. సెకండ్ హాఫే బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఫ్యామిలీ అంటే అంకుల్ కాకా సినిమా సారంగపాణి జాతకం, సారంగపాణి జాతకం. జాతకాలు నమ్మే వాళ్ళకు, జాతకాలు చెప్పే వాళ్ళకు చిన్న మెసేజ్ ఇచ్చాడయ్యో. చాలా బాగుంది. జాతిరత్నాలు లాంటి కామెడీ సినిమాలు. అది డైరెక్టర్ పేరేంది? అనుదీప్. ఆయన చేసే ఎంటర్టైన్ కామెడీ ఉంటుంది చూసారా. స్టేజ్ల మీద మాట్లాడకుండా కామెడీ చేస్తాడు చూసినా, స్టేజ్ల మీద కూడా నవ్వుకుంటా ఆయన మాటలకు కానీ ఆయన సైలెన్స్ కానీ. సో అంత ఎంటర్టైన్మెంట్ ఉందంట. ఓన్లీ కామెడీ మూవీ, నో వైలెన్స్, నో వల్గారిటీ. డబుల్ మీనింగ్ డైలాగులు అంటే బూతులే అనుకోవద్దు. డబుల్ మీనింగ్ డైలాగులు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నదండి. బూతులు లేవు, చాలా బాగా అనిపించేది. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ. ఫుల్ కామెడీ. ప్రతి పాత్ర, అమ్మ పాత్ర, నాన్న పాత్ర, చెల్లి పాత్ర, మొగుడి పాత్ర, పిల్లల పాత్ర, హీరోయిన్ పాత్ర, హీరో పాత్ర. వైవ హర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. వైవ హర్ష, వెన్నెల కిషోర్, వైవ హర్ష అండ్ వైవ హర్ష ప్రియదర్శి అండ్ వైవ హర్ష అండ్ వెన్నెల కిషోర్. వీళ్ళ ప్రతి సన్నివేశాలు కామెడీ సృష్టిస్తుంది. తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. ఆయనను చూడగానే ఆయన గురించి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమెలో ఎంత విలన్ చూపిస్తాడో అంత విలనిజం చూపిస్తాడు అనుకున్నాను నేను. లేదు, ఆయన పాత్ర కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు అనిపించేస్తుంది. మంచిగా ఉంటాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, బీజిఎం కావాలి, ఇవన్నీ అవసరం లేదు భయ. హ్యాపీగా చల్లగా కూర్చొని థియేటర్ నవ్వుకోవాలనుకుంటే, విత్ ఫ్యామిలీతో సహా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాలి. చాలా బాగుంది. జాతకాల పిచ్చోళ్ళు ఉంటారు కదా చాలామంది. ఆ జాతకాల పిచ్చోళ్ళకి, జాతకాలు చెప్పే వాళ్ళకి కూడా చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఎందుకు తెలుసుకుంటే ఖచ్చితంగా చూడాల్సిందే. జాతకాలు చెప్పాడు, ఒక మాట చెప్తాడు, నీకు మంచి పెళ్ళం వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది, అలాగే మంచి నీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుతూ తను చేయాలనుకునే ఒక మర్డర్ని మనోడి మీదకి దూసేస్తాడనమాట. నువ్వు నీ జాతకంలో ఇది ఉందని చెప్పేసి మనోడు ఏమనుకుంటారు, ఈ మర్డర్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలనే ప్రయాసలో ఆయన పడే ప్రయత్నాలు, ఆయన పడే కష్టాలే ఎంటర్టైన్మెంట్ అనమాట. మస్త్ అనిపించేస్తుంది. కానీ జాతకాలు నమ్మి మాత్రం మోసపోవద్దు. జాతకాలు చెప్పే వాళ్ళని కూడా మనం ఎక్కువగా నమ్మొద్దు. అతిగా నమ్మితే అనర్థాలు జరుగుతాయని చెప్పేసి ఇలా చూపించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాతిరత్నాల తర్వాత అటువంటి కామెడీ సినిమాలు ఏమైనా ఉంటే, అటువంటి కామెడీ కావాలనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా వచ్చి కూర్చొని చూడొచ్చు. మంచి మూవీ సినిమా ఇది. థ్యాంక్ యూ. ఇచ్చిన హీరోకి ఒక మర్డర్ చేయాలని చెప్పి జాతకంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని కామెడీగా ఫన్నీగా బాగా తీశారు. వెన్నెల కిషోర్, వైవ హర్ష వీళ్ళిద్దరు చాలా బాగా కామెడీ ప్లే చేశారు. ఆ క్లైమాక్స్ అయితే పడి నవ్వుకుంటారు ఆడియన్స్ అంతా. మన తనిఖీల భరణి గారు కూడా మంచి రోల్ చేశారు. సో అంతా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? ఈ సమ్మర్కి పిల్లలకి, పెద్దలకి, ఫ్రెండ్స్కి అందరికీ మంచి కామెడీ ఎంటర్టైనర్. చాలా బాగుంది.